మనిసిది మూవల్లి చిలుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లు పుడమే పాడగా ధల్లు ధల్లు మనిసిది మూవల్లి చిలుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లు పుడమే పాడగా మరి వీళ్ళు ఎత్తి కరిమబ్బు మానవాడావేయని ఇలువెల్ల మనసు వడగళ్ళు దాని కడగళ్ళే తీరని పరివాన చాలతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కళ్ళు కళ్ళు మనిసిది మూవల్లి చిలుకే చూడగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఏంద్రా ఈ సీమలో వాన పడేదానికి యాగం చేస్తాంటావంట, నన్ను ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిడ నా రాజ్యమే నడుస్తా ఉంటాననుకుంటా ఉన్నాను రా. నువ్వు పెద్దోడివి కాగానే నా ఊళ్ళంతా ఊచ కోత కోసినావునని జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా, నాకు వార్నింగ్ ఇచ్చి నా శివకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినన్ని ఎట్లా అవుతాను రా. ఏంట్రా, అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయి ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ ఎట్టాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా? అబ్బ అంట అబ్బ 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 అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికి నీ రోజు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడినే కాదు. శభాష్, ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా. సంపడము లేక క్షోభనము ఇద్దరి మధ్య జరగాల. చంపటం నా వద్దు, చావటం నీవు. నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. ఏంట్రా మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండి, చూస్తున్నా రండి. ఏందిరా చూసుకునేది? నా బిడ్డ నేను చెప్పుకున్నా, నీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపు పొడిచావు. నీకు తమ్ములకు కత్తికాయ రావడంలో తెలుసు తప్ప ఒక తల్లి గుండెకు గాయమైతే ఆ తల్లి తెగువు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. భర్త పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకోవట్టుగా ఎలా కూలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డను తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలని నేను అందిస్తాను. చూస్తారే, కానివ్వండి. అప్పటికి తను చేసే పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు పడిన పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగలిగితే ఈ ఐదుగురికి పాడనే గలక. ఒకే కదాన్ని పీకేస్తే పీక కోస్తా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నాం. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల. నా తమ్ముళ్ళ నెత్తిటితో తడిసిన